యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఫినాన్షియల్ అడ్వైజర్స్ అందరూ చెప్తూ ఉంటారు కదా, మీరు ప్రతి నెల ఎంతో అంత ఇన్వెస్ట్ చేస్తుండండి. అలా 20-30 ఇయర్స్కి మీరు చేస్తూ ఉంటే మీకు నిజంగా డబ్బు అవసరం అయ్యే టైంకి ఒక పెద్ద కార్పస్ రెడీ అవుతుంది అని. అలానే మేము కూడా చెప్తూ ఉంటాం, మీరు జస్ట్ 20 ఇయర్స్ అలా ఉన్నారు అని అంటే ఎంతో అంత ఒక 500 కానీ 1000 కానీ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు 50-60 ఇయర్స్ వచ్చేటప్పటికి ఒక పెద్ద లంసమ్ అమౌంట్ అనేది మీకు రెడీ అవుతుంది అని. ఇది ఎలా అవుతుంది? ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల. సో అసలు కాంపౌండింగ్ అంటే ఏంటి? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటున్నారు, అదేదో మ్యాజిక్ అంటారు. అసలు అది ఏంటి, ఎలా జరుగుతుంది, అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? కాంపౌండింగ్ అనేది ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుని తీసుకుందాం. ఒక చెట్టు పెరిగింది, దానికి కాయలు వస్తాయి, కాయ మళ్ళీ సీడ్స్ వస్తాయి, ఆ సీడ్స్ అన్ని వేస్తే మనకి ఇంకా చెట్లు వస్తాయి, వాటి నుంచి వచ్చే కాయలు మళ్ళీ సీడ్స్ అవుతాయి, మళ్ళీ చెట్లు వస్తాయి. సో ఇది కాంపౌండ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇన్సెక్ట్స్ తీసుకుందాం, మల్టిప్లై అవుతున్నాయి, జంతువులు మల్టిప్లై అవుతున్నాయి, మనం కూడా మల్టిప్లై అవుతున్నాం, ఇవన్నీ కాంపౌండ్ అవుతున్నాయి. సేమ్ ఇదే ఫినామినా, ఇదే కాంపౌండింగ్ మనము డబ్బుల్ని మల్టిప్లై చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇయర్ ఇది మీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనుకుందాం. 1 ఇయర్కి మీకు ఎంతో అంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చాయనుకుందాం. 1 ఇయర్ తర్వాత మీకు ఈ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత అయితే రిటర్న్స్ వస్తాయో ఆ రిటర్న్స్ మీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్లో యాడ్ అయిపోయి సెకండ్ ఇయర్ ఈ ఓవరాల్ అమౌంట్ మీద మీకు మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఇది కాంపౌండింగ్ ఇలా వర్క్ అవుతుంది. కానీ ఇంకా దీన్ని సింప్లిఫై చేసి ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి మీకు ఎక్సెల్లో వేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఒక 1000 రూపీస్ అనుకుందాం. ఆ 1000 రూపీస్కి మనకి సుమారుగా రిటర్న్స్ ఒక 10% వస్తాయి అని అనుకుందాం. ఇప్పుడు దానికి మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ పర్సెంటేజ్ చేస్తే మనకి 100 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ 1 ఇయర్ ఎంత వస్తుంది? ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ప్లస్ మన ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మొత్తం కలిపి 1100 రూపీస్ వచ్చింది. అంటే ఫస్ట్ ఇయర్లో మనకు ప్రాఫిట్ వచ్చేసి 100 రూపీస్ వచ్చింది. ఇక్కడ మనం ఇయర్స్ కూడా వేసేసుకుందాం ఫస్ట్ ఇయర్ అని. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్కి 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది మన 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మీద. సో ఇప్పుడు అదే మనకి సెకండ్ ఇయర్ ఎంత వస్తుంది? సెకండ్ ఇయర్ మన ఏదైతే ఈ ప్రాఫిట్ ఉందో ఇది మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీద యాడ్ అయిపోయింది కాబట్టి ఈ 1100 రూపీస్ మీద మనకి మళ్ళీ 10% అనేది సెకండ్ ఇయర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ 1100 ఇక్కడ వేసేసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ మన రిటర్న్స్ మనకి సేమ్ 10% అనుకున్నాం. ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు ప్రాఫిట్ మనకి సెకండ్ ఇయర్ వచ్చేసి 110 రూపీస్. అంటే ఫస్ట్ ఇయర్ మనకి 100 రూపీసే ప్రాఫిట్ వచ్చింది, కానీ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 10 రూపీస్ ప్రాఫిట్ యాడ్ అయ్యి 110 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు మన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత అయింది? మన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసి 1210 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, మన ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే కనుక మనం 3 ఇయర్స్కి చూద్దాం, 3 ఇయర్స్కి ఏమవుతుంది అని. సో ఇప్పుడు ఇదే కనుక మీరు 3 ఇయర్స్కి చూస్తే ఈ థర్డ్ ఇయర్ మీ సెకండ్ ఇయర్ ఏదైతే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఉందో దాని మీద 10% వస్తుంది. సో ఇప్పుడు దాని మీద 10% వస్తే ప్రాఫిట్ వచ్చేసి 121 రూపీస్ వచ్చింది. అంటే ఫస్ట్ ఇయర్ 100 రూపీసే వచ్చింది, సెకండ్ ఇయర్ 110 రూపీస్ వచ్చింది, 10 రూపీస్ పెరిగింది. కానీ ఇప్పుడు థర్డ్ ఇయర్ అదే దాని మీద 121 రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1331 రూపీస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీని 30 ఇయర్స్కి వేస్తే మన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరుగుతుంది, మనకి ఇయర్ ఆన్ ఇయర్ వచ్చే ప్రాఫిట్ ఎంత పెరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ప్రాఫిట్ వచ్చేసి 1586 రూపీస్ ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ఇయర్ మీకు జస్ట్ 100 రూపీసే ప్రాఫిట్ వస్తుంది, కానీ అదే 30 ఇయర్స్ తర్వాత మీ ప్రాఫిట్ వచ్చేసి 1586 రూపీస్ అయింది. మీరు ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్తో స్టార్ట్ చేసి దాని మీద జస్ట్ 10% రిటర్న్స్, ఆ 10% రిటర్న్స్ 30 ఇయర్స్కి కన్సిస్టెంట్గా వస్తూ ఉంటే ఆఫ్టర్ 30 ఇయర్స్ మీ 1000 రూపీస్ 17,449 రూపీస్కి మారిపోతుంది. సో మీ ఎవ్రీ ఇయర్ వచ్చే రిటర్న్స్ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు, మారుతున్నాయి అవి. ఫస్ట్ 100, సెకండ్ ఇయర్ వచ్చేసి 110, థర్డ్ ఇయర్ 121, ఫోర్త్ ఇయర్ 146, అలా పెరిగి 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 మీకు ఆఫ్టర్ 30 ఇయర్స్ మీ ఇన్వెస్ట్మెంట్ 1586 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 30 ఇయర్స్ ప్రాఫిట్ది మనం ఒక ప్రాఫిట్ కర్వ్ వేసి చూద్దాం. అంటే మన డబ్బులు ఎలా పెరిగాయి అనేది మనం ఒకసారి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూద్దాం. సో దానికి మనం వచ్చేసి ఈ ఇయర్స్ ఇంకా మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండిటికి మనము ఒక ప్రాఫిట్ కర్వ్ ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఒక చార్ట్లో ఒక లైన్ చార్ట్ వేసి చూద్దాం. ఇప్పుడు మీరు ఈ గ్రాఫ్ చూస్తే ఈ గ్రాఫ్ అనేది స్లోగా ఇలా పైకి వెళ్ళింది కదా, స్మూత్గా ఫస్ట్ 1000 నుంచి స్టార్ట్ అయింది మన ఇన్వెస్ట్మెంట్, అలా స్లోగా అలా 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 పైకి వెళ్ళిపోయి ఇలా స్మూత్గా పైకి వెళ్ళింది కదా, దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అని అంటాం.
సో ఇప్పుడు మనం 30 ఇయర్స్కి చూసాం కదా, ఇప్పుడు దీన్నే మనము 200 ఇయర్స్కి పెంచితే ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దీన్నే కనుక మనం 200 ఇయర్స్కి కనుక డ్రాగ్ చేస్తే ఓ లక్షలు కోట్లలో మారిపోయింది కదా. కానీ ఇది 200 ఇయర్స్కి, అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదని అందరికీ తెలుసు. ఇది జస్ట్ మనం ఎడ్యుకేషనల్ పర్పస్కి ఇప్పుడు మనం నెక్స్ట్ వేయబోయే గ్రాఫ్ కోసం మాత్రమే మనం వేసాం. సో ఇప్పుడు మనం 200 ఇయర్స్కి గ్రాఫ్ ప్లాట్ చేసి చూద్దాం అది ఎలాగ అనిపిస్తుంది అని. సో ఇందాకట్లాగే సేమ్ మన ఇయర్స్, మన టోటల్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ రెండింటికి మనం ఒక చార్ట్ వేసి చూద్దాం, సేమ్ లైన్ చార్ట్. దీన్ని మనం లైన్లో కన్వర్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మీరు ఈ గ్రాఫ్ని చూడండి, ఏదైతే ఇలా ఫ్లాట్గా ఉంది ఇలా పైకి సడన్గా షూట్ అయిపోయింది. మా ఇన్వెస్ట్మెంట్స్ అలా పెరుగుతాయి. కానీ మీరు ఒక నోటీస్ చేస్తే చాలా రోజుల వరకు ఇది ఇలాగే ఫ్లాట్గా ఉంది. సో ఈ ఫ్లాట్గా ఉంటుంది అని చెప్పి ఇది అర్థం కాక చాలామంది దీన్ని అవాయిడ్ చేసి అసలు నిజంగా మనకి ప్రాఫిట్ ఉంటుందా, నిజంగా మనకి డబ్బులు వస్తాయని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పీరియడ్ కనుక మనం హోల్డ్ చేయగలిగితే తర్వాత మనకి ప్రాఫిట్స్ అనేవి కంపల్సరీ. ఇప్పుడు మేము కూడా అంటూ ఉంటాం, మీరు 20స్లో ఉంటే 500 కానీ 1000 కానీ ఎంతో అంత ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి అని. కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 10-15 ఇయర్స్ వరకు మీ ప్రాఫిట్, మీ పిఎన్ఎల్ ఇలాగే ఫ్లాట్గా ఉండొచ్చు. మీరు ప్రాఫిట్స్ ఎక్కువ చూడకపోవచ్చు, కానీ ఒక పాయింట్ తర్వాత అవి ఇలా పెరుగుతూనే ఉంటాయి. అప్పుడు మీకు నిజమైన పవర్ ఆఫ్ కాంపౌండింగ్ తెలుస్తుంది, మీ డబ్బులు ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి అనేది మీరు చూడొచ్చు. సో ఇప్పటిదాకా మనం ఒక 1000 రూపీస్ ఒక లంసమ్ అమౌంట్గా ఇన్వెస్ట్ చేస్తే అది ఒక 30 ఇయర్స్కి ఎంత మారుతుంది, 200 ఇయర్స్కి అయితే ఎంత పెద్ద అమౌంట్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. కానీ ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎస్ఐపి చేస్తే అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ 1500 కానీ మీ కెపాసిటీ ఎంత ఉంటే అంత ఎవ్రీ మంత్ వేస్తూ ఉంటే అలా ఒక 30 ఇయర్స్కి వేస్తే మీకు లంసమ్ ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో దానికి మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఎక్సెల్ షీట్కి వచ్చేద్దాము. సపోజ్ మీ ఎస్ఐపి అమౌంట్ ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ అనుకుందాం. ఇందాక మనం 1000 రూపీస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఈజీ క్యాలిక్యులేషన్ కోసం యంగ్ టీనేజ్ వాళ్ళు వీళ్ళందరూ 1000 రూపీస్ అఫోర్డ్ చేయగలరు కాబట్టి ఒక 1000 రూపీస్ ఎవ్రీ మంత్ మనం ఎస్ఐపి చేస్తే ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎస్ఐపి అమౌంట్ ఒక 1000 రూపీస్ అనుకుందాం. సో దానికి మీరు 1 ఇయర్కి వచ్చేసి 12,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. అదే ఒకవేళ 30 ఇయర్స్కి అయితే 3,60,000 రూపీస్ మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. ఇది అంతా మనం ఎస్ఐపి డిసిప్లిన్డ్గా మానకుండా ఎవ్రీ మంత్ చేస్తూనే ఉన్నాం ఫర్ నెక్స్ట్ 30 ఇయర్స్ అనుకుందాం. ఇది మనం ఒక మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్స్లో కానీ ఒక 12% యావరేజ్గా సిఏజిఆర్ ఇస్తుంది, అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే మనకు 12% కన్సిస్టెంట్గా నెక్స్ట్ 30 ఇయర్స్ ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్లో మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుందాం. సో అది వచ్చేసి ఒక 12% రిటర్న్స్ మనం అనుకుంటే మీ 3,60,000 ఏదైతే మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఉందో అది ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అమౌంట్గా మారుతుందని. బూమ్, చూసారా? 3,52,09,913 రూపీస్గా మారింది. అంటే మీరు ఎవ్రీ మంత్ జస్ట్ 1000 రూపీస్ దాని ఒక 12% ఇంట్రెస్ట్ వచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్లో పెట్టి అలా మీరు ప్రతి నెల వేస్తూ అలా 30 ఇయర్స్కి చేస్తే మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ 3,60,000 ఉన్నప్పటికీ అది కాంపౌండ్ అయ్యి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వచ్చి 3,52,00,000 వరకు అవుతుంది. ఇది ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే. ఇది ఒక్కటే ఉందా? కాంపౌండింగ్ అనేది వేరే దాంట్లో కూడా వర్క్ అవుతుంది. దానికి సపోజ్ మీకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు మీరు రెంట్కి ఇచ్చారు, ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ అనేది మీకు రెంట్ వస్తుంది. అది ఎవ్రీ ఇయర్ ఒక 5% ఇంక్రిమెంట్ ఉంటుంది అనుకుందాం. సో ఫస్ట్ ఇయర్ మీకు 10,000 రెంట్ వస్తుంది, కానీ సెకండ్ ఇయర్ నుంచి 5% ఇంక్రిమెంట్ వల్ల సెకండ్ ఇయర్ నుంచి మీకు ఎవ్రీ మంత్ 10,500 రూపీస్ అనేది రెంట్ వస్తుంది. సో మళ్ళీ థర్డ్ ఇయర్ మళ్ళీ ఇంక్రిమెంట్ ఉంటుంది కదా. ఈసారి ఇంక్రిమెంట్ ఆ ఇనిషియల్ 10,000 మీద కాదు కదా, 10,500 మీద. సో 10,500 మీద మళ్ళీ 5% ఇంక్రిమెంట్ వచ్చేసి 11,000 అనేది మీకు ఎవ్రీ మంత్ రెంట్ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీ రెంటల్ ఇన్కమ్ కూడా దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా ఎఫ్డి మీద కూడా అంతే. ఎఫ్డి మీరు సపోజ్ బ్యాంక్లో వేశారు, ఎఫ్డి మీకు ఇంట్రెస్ట్ రేట్ ఒక 5% ఇయర్లీ వస్తుంది. సో మీకు ఆ 1,000 రూపీస్ వేశారు, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేసి 5%. సో 1,050 అయింది. దాని మీద మళ్ళీ సెకండ్ ఇయర్ 1,050 మీద మీకు మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంటుంది.
అది అలా కాంపౌండ్ అవుతూ ఉంటుంది. కానీ మీకు నిజంగా వెల్త్ జనరేట్ చేసుకోవాలి, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, మీరు 50-60 ఇయర్స్ ఉన్నప్పుడు మీకు ఒక లంసమ్ అమౌంట్ రెడీగా ఉండాలి అని అంటే మీరు బెటర్ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్లో కానీ ఇలాంటివి ఇన్వెస్ట్ చేస్తే మీకు బెటర్ రిటర్న్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము కాంపౌండ్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి, లంసమ్ వేసుకుంటే ఎక్కువ అడ్వాంటేజా లేకపోతే ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసుకుంటుంటే మనకి ఎక్కువ అడ్వాంటేజా, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇంకా యాజ్ యూజువల్ ఈ 2 ఎక్సెల్ ఫైల్స్ ఏవైతే కాంపౌండింగ్ ఉందో మళ్ళీ ఇంకోటి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఉందో ఈ రెండిటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా నేను ఈ వీడియోలో మీకు కాంపౌండింగ్ గురించి సింపుల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇంకెవరైనా చూసి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేదు లేకపోతే అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు, ఇప్పుడు ఏదైతే మనం 200 ఇయర్స్ అప్పుడు చూసామో ఫ్లాట్గానే ఉంటుంది, మన ఇన్వెస్ట్మెంట్స్ అలానే ఉంటాయి, అసలు గ్రో అవ్వు అని మైండ్ సెట్లో ఉన్నారో వాళ్ళందరికీ చెప్పడానికి నేర్పించడానికి ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది పెట్టండి, మేము వాటికి డెఫినెట్గా ఆన్సర్ చేస్తాము. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు నిహాల్, వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.